जय गणपति जय बोलो गणपति లోకాలాధిపతి దీవించే దళపతి నిన్ను సేవించుకునేందుకు ఇయ్యవయ్యా అనుమతి దయచూపే దేవుడివి నువ్వేనయ్యా గణపతి ఆ కైలాసం వదిలి నువ్వు బయలుదేరవయ్యా నీ కోసం మేమిక్కడ వేచి ఉన్నామయ్యా సేవించవయ్యా మానవరాత్రి పూజలన్నీ అందుకోవయ్యా రాజాది రాజా మా బుజ్జ గణపయ్యా నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా మా గానా భజనలకు నువ్వు గంతులేవయ్యా ఇష్టమైనవే కదా గణపతి పూలు ఆభరణాలు ఏమైనా తెస్తాము నువ్వంటే ఇష్టమయ్య గణపతి శివయ్య పార్వతమ్మ ఓ ముద్దుల తనయుడా పదలో ఆదుకునే పాండవుడా దేవతల్ల మొదటి పూజ నీకేగా వినాయక దేవాది దేవుడి వేలంబోదరా రాజాది రాజా మా బుజ్జ గణపయ్యా నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా మా గానా భజనలకు నువ్వు గంతులేవయ్యా పూలు ఆభరణాలు ఏమైనా తెస్తాము నువ్వంటే ఇష్టమయ్య గణపతి శివయ్య పార్వతమ్మ ఓ ముద్దుల తనయుడా పదలో ఆదుకునే పాండవుడా దేవతల్ల మొదటి పూజ నీకేగా వినాయక దేవాది దేవుడి వేలంబోదరా రాజాది రాజా మా బుజ్జ గణపయ్యా నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజేతం రెండో రోజు కూడా అంగరంగ వైభవంగా ముందు పూజల గణేష్కు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో ప్రస్తుతం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కొత్తపేట డివిజన్లో ఉన్నటువంటి మారుతి నగర్లో మారుతి వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు రామకృష్ణ నరేష్ చాలామంది కూడా నందు కూడా ఇక్కడ మరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు గణేష్ కూడా మంచి అంగరంగ వైభవంగా భారీగా చూడంగానే విట్టుపల్లే విధంగా ఉన్నాడు బయట కూడా సెటప్ మంచిగా చేశారు పక్క కృష్ణుడు పైన కృష్ణుడు ఈ పక్క ఆ పక్క కూడా చూస్తానికి ఉట్టిపడేలాగా ఉంది ఇప్పుడే మరి చాలా వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం రామకృష్ణ గారు మనతో ఉన్నారు వారిని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి విష్ యూ సేమ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసోసియేషన్ ఇది అరౌండ్ 30+ ఇయర్స్ నుంచి ఉందండి సో నరేష్ నందు వాళ్ళ నరసింహరావు శ్రీనివాసరావు అని వాళ్ళు ఎన్నో మా ఏజ్ నుంచి పెట్టడం జరిగింది దాని తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళకి ఏజ్ వచ్చి దాని తర్వాత మేము టేక్ ఓవర్ చేసి వీళ్ళ నుంచి అట్లా ఫ్రెండ్స్ మేము అందరం చేయడం ఇంకా తరతరాలుగా జరుగుతూనే ఉంది అది ఎలా మొదలైంది ఫస్ట్ నరసింహరావు శ్రీనివాస్ వీళ్ళ నుంచి స్టార్ట్ అయింది చెప్పు
సార్ గత ఇప్పుడు మా నాన్న వాళ్ళు పెడుతుండే గణపతి, మేము చిన్న ఒక చెట్టు దగ్గర పెట్టుకుంటుండే. అలాంటి గణపతిని మేము ఏం చేసుకుంటే వాళ్ళది అయిపోయిన తర్వాత టర్న్ ఓవర్ మేము చేసుకుంటే గణేష్ని ఏంటంటే ముందుకు తీసుకుంటే వెళ్ళినాం అనమాట. బాగా అనిపిస్తుంది. మీరు ముందుకంటే మాకు చాలా డెవలప్ చేశారు. మా నాన్న వాళ్ళ నుంచి మేము తీసుకొని బాగా డెవలప్ చేసాము. ఎన్ని ఫీట్లు అందించారు మీకు? ఎన్ని ఫీట్ల వినాయకుని అందించారు ఆ రోజు? మాకు అప్పుడు 8 ఫీట్స్ నుంచి ఇప్పుడు మేము డైరెక్ట్ 20 ఫీట్స్ వరకు తీసుకొచ్చారు. ఎక్కడ ఈ డిజైన్ తీసుకొచ్చారు? తెచ్చాం సార్. ఎన్ని రోజుల నుంచి అనుకుంటారు మీరు ఈ వినాయకుడు? 3 మంత్స్ నుంచే ప్లానింగ్ ఉంటుంది సార్. ఇంతగా చేయాలంటే మినిమం 3 మంత్స్ ప్లానింగ్ ఉండాలి. అడ్వాన్స్ ఇచ్చి అంతా ఎక్కడి నుంచి తెప్పించారు? మన బేగం బజార్ స్వాగత్ డెకరేషన్స్ అని చాలా వాళ్ళే డెకరేషన్ స్టార్ట్ చేశారు. మరి ఆర్గనైజర్ ఎవరు? ఎలా చూస్తారు బయట డెకరేషన్ అంతా కూడా? అందరం కలిసి మేము మా టీం మెంబర్స్ అందరం కలిసి డిసైడ్ చేసి ప్లాన్ చేసి చేస్తాం. పూజలు ఎలా ఉంటాయి? పూజలు బాగుంటాయి సార్. పూజలు అనేది రోజు 7:30 నుంచి 8 మధ్యలో జరుగుతుంది. దాని తర్వాత మన అర్చకులు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు హోమాలు అవన్నీ మేము ఒక 40+ కమిటీ మెంబర్స్ ఉన్నాం. దానిలో ఒక పెద్దవాళ్ళు ఒక 5-10 మంది, వీళ్ళ నాన్న వాళ్ళు కూడా మాకు ఎప్పుడు మా పైనే ఉంటారు. వాళ్ళ గైడెన్స్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆధ్వర్యంలో చేస్తూనే ఉంటాం. సో డే బై డే ఇది పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం లేదు. ప్రసాదాలు ఏమేమి డైలీ సపరేట్ ఒకటే? ప్రసాదాలు మినిమం 5 ఉంటాయండి డైలీ. సో అంటే మేము కమిటీ నుంచి మేము చేపిస్తాం. అది కాక మనకి ఎవరైతే పూజ పైన కూర్చుంటారో వాళ్ళు కూడా తప్పకుండా స్వీట్స్, పండ్లు మరియు వాళ్ళు ఇంటి నుంచి తెచ్చినవి చేయడం జరుగుతుంది. లాస్ట్ రోజు ఎలా ఉంటుంది? లాస్ట్ రోజు ఇంకా స్టార్ట్ చేస్తామండి. ఆ డీజే బీట్ ఎనీథింగ్ దాన్ని స్టార్ట్ చేసి కమిటీ మెంబర్స్ వస్తారు, వాళ్ళకి సన్మానాలు అవన్నీ చేసి లడ్డు వేలంపాట అదేమి ఉండదు మా దగ్గర. ఎందుకంటే అది మేము అందరికి పంచి అందరికీ బాగుండాలి, వేలంపాట వేయద్దని ప్రతి ఒక్కరికి పంచుతామండి. అది మధ్యలో కల్చరల్ ప్రోగ్రాంలు ఏమన్నా? కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతాయండి. అంటే అగైన్ ఇప్పుడు వర్షాకాలం అది అన్నదానం అనేది ప్రైమరీ మెయిన్ మాకు, అది ఖచ్చితంగా జరగడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు అందరు చేసినట్టు పులిహోర అదేం కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు పూరి అండ్ కర్రీ ఉంది, అట్లా డిఫరెంట్ పెట్టి బాగా డే బై డే చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇట్లాగే వాళ్ళ ఆశీస్సులు ఉండాలి, పెద్దవాళ్ళే చిన్నవాళ్ళు కూడా మాతో కలిసి చేయడం అనేది మాకు కూడా హ్యాపీనెస్ బాగా ఇస్తుంది. థ్యాంక్ యూ. సో జపల గణేష్ మహారాజ్కి జై చెప్తూ, సో ఈరోజు మరి మారుతి నగర్లో ఉన్నటువంటి మారుతి వినాయక ఉత్సవ కమిటీ వారి అధ్యక్షులు ఘనంగా జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్న విధంగా కెమెరా రాకిల్తో మీ సురేష్ దండం. పూలు ఆభరణాలు ఏమైనా తెస్తాము నువ్వు అంటే ఇష్టమయ్య గణపతి. శివయ్య పార్వతమ్మ ఓ ముద్దుల తనయుడా, పదలో ఆదుకునే పాండవుడా. దేవతల్ల మొదటి పూజ నీకేగా వినాయక, దేవాది దేవుడి వేలంబోదరా. రాజాది రాజా మా బొజ్జ గణపయ్య.